తెలంగాణ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్ కృష్ణయ్యనంటూ బెల్లంపల్లి సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దొరల పాలనను ఆస్కారం ఇచ్చే ప్రశ్నే లేదన్న చంద్రబాబు దశాబ్దాలుగా బీసీల కోసం కష్టపడిన బీసీఏ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. నాకు ఈ కేసీఆర్ ఒక సవాల్. గడియల పాలన కోసం కేసీఆర్ కోటేస్తారా, గరీబుల పాలన కోసం ఆర్ కృష్ణయ్య కోటేస్తారా మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పేద అభ్యర్థి నిరంతరం జీవితాంతం 40 ఏళ్లు మీకోసం పోరాడాడు. కేసీఆర్ పోరాడింది కుటుంబం కోసం, వసూళ్ల కోసం పోరాడాడు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, నేను తుపాకులకు కూడా భయపడలేదు, అదే మరి క్లేమోర్ మైన్స్ కి భయపడలేదు. ఈ కేసీఆర్ లాంటి పనికి మాండ్లు ఒక ఇద్దరిని పంపిస్తే నేను భయపడతానా తమ్ముళ్ళు? భయపడను. గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా, అవసరమే తరిమిప్పిస్తా. అది జరగదు. మంచికి మంచి, చెడుకు చెడు. అది తెలుగుదేశం పార్టీ విధానం. ఎప్పుడూ నేను ఎన్నికపోలేదు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. రేపు రాబోయే తెలంగాణని సామాజిక తెలంగాణ చేయడం కోసం నేను ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించాను. ఒక నవ తెలంగాణ, ఒక బంగారు తెలంగాణ తయారు చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీకి సాధ్యం. ఫామ్ హౌస్ లో కూర్చొని అవినీతి డబ్బులు ఎకరా ₹1 దొంగ లెక్కలు రాసుకోవడం కాదు. ధైర్యం ఉంటే ప్రజలకు న్యాయం చేయాలి. రైట్, ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి మా న్యూస్ ఎడిటర్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఆర్ కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా, తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వెనుక టీడీపీ వ్యూహం ఏంటి? రైట్ ప్రమోద్, ఇప్పుడు ఇది కొత్త విషయంగానే అంటే ఎన్నికల వల్ల మనం చూస్తున్నాం. కానీ ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఒక 2 రోజుల ముందు ఇదే తరహా ప్రకటన చంద్రబాబు సన్నిధితో చేశారు. ఆయన చేరిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాం, అది ఆర్ కృష్ణయ్య అంటూ కొంత ప్రకటన కూడా చేశారు. ఆ 2-3 రోజులు ఆర్ కృష్ణయ్య 2-3 రోజులు మన 10 టీవీ చర్చా కార్యక్రమంలో కూడా పాల్గొనడం, ముఖ్యమంత్రిగా నేను యాక్సెప్ట్ చేయడం తప్పే ఉంది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే అంటూ ఆయన చెప్పి ప్రయత్నించారు. అయితే ఆయన చెప్పిన ఒక 2 రోజుల తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నేతలు మాత్రం బీసీని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. కానీ ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాదా అనేది ఇంకా దాని మీద క్లారిటీ లేదు. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ పార్టీ అధికారం రావడం ముఖ్యం అంటూ మన చంద్రబాబు వ్యాఖ్యలకి కొంత విభిన్నంగా మాట్లాడిన సందర్భం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రచారంలో భాగంగా బీసీలకు సంబంధించి బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని, కేవలం ఎన్నికల వేళ బీసీ కార్డుని చంద్రబాబు తీశారని బీసీ సంఘాల నాయకులు చాలా మంది మాట్లాడుతున్నా, ఇక ఆర్ కృష్ణయ్యకు ఇచ్చిన సీటు విషయంలో కూడా ఒక రకమైన సర్దిరికలు కొనసాగుతోంది. ఇక్కడ ఆయన అటు కొన్ని పరిగి స్థానం, రంగారెడ్డి జిల్లాలో పరిగి స్థానం అడిగారు, లేదంటే మెదక్ జిల్లాలో ఒక స్థానం ఆయన పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే అంతగా బలం లేని నల్గొండ నుంచి సెటిల్డ్ అయిన రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం, ఓటు అధికంగా ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని కేటాయించడంపై కొంత అసంతృప్తి కూడా ఆయనలో ఉందంటున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఎల్బీ నగర్ నుంచి గెలుస్తారా గెలవరా చెప్పని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎలా అవుతారన్న చర్చ కూడా ఇంటర్నల్ గా తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేవలం ఎన్నికల ప్రచారంలోని తెలంగాణ ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి అవుతారని చంద్రబాబు మాట్లాడటం, మధ్యలోని నాయకులు ఆ తరహాలో ఖండించడం, మళ్ళీ ఇప్పుడు బీసీ కార్డుని ఎన్నికల్లో చంద్రబాబు ప్రయోగిస్తుండడం, మొత్తానికి ఇది ఒక గందరగోళం అయితే కలిగిస్తుంది. కేవలం ఎన్నికల వేళ ఈ బీసీ కార్డుని కొంత అనుకూలంగా చంద్రబాబు మలుచుకుంటున్నారన్న చర్చ మాత్రం విశ్లేషకుల్లో ఉంది. ప్రమోద్, రైట్ సతీష్, టీడీపీ గట్టిగా పోటీ ఇస్తున్న సీమాంధ్ర ప్రాంతంలో చంద్రబాబు ఇలాంటి బీసీ మంత్రం ఏం పఠించట్లేదు. కానీ ఇక్కడ అంటే అంతగా ప్రభావం చూపకపోవచ్చు అని అంచనాలున్న తెలంగాణ ప్రాంతంలో మాత్రం బీసీ మంత్రం పఠిస్తున్నారు. ఎందుకు ఇలా? అంటే చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది కూడా. ఎందుకంటే చంద్రబాబు తెలంగాణ ప్రాంత సీమాంధ్రకు సంబంధించి అది కొత్త రాష్ట్రంగా అది ఏర్పడబోతుంది, దాని అభివృద్ధికి సరైన ప్రణాళికలు నా దగ్గర ఉన్నాయి, బాధ్యతగా నేను అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తుంది, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోని బీసీలకు అప్పచెప్తున్నాను పార్టీని అంటే పదే ప్రయత్నం చేశారు. కొద్ది రోజుల తర్వాత తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటూ ఒక ప్రకటనతో ముందుకు వచ్చి బీసీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అప్పుడు ఈ తరహా విమర్శలు వచ్చాయి. అటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలం అంతంత మాత్రం, అది చంద్రబాబు నాయుడుకి తెలుసు, ఆ పార్టీ నేతలు కూడా తెలుసు. ఇక్కడ బీజేపీకి సంబంధించి ఎక్కువ సీట్లు ఇవ్వటం కానీ, కొంత తెలంగాణ విషయంలో కొంత అటుగా ఇటుగా వ్యవహరించారన్న ఒక నెగిటివ్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు మీద ఇక్కడ పనిచేస్తున్నాయి.
అందుకే ఆయన కొంత మోడీ మీద ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ ప్రాంతాన్ని వరకు. బీజేపీ శ్రేణులు కూడా ఇప్పుడు చంద్రబాబుతో కలవటం వల్ల చంద్రబాబు నాయుడు కొంత విభజనకు అనుకూలంగా పూర్తిగా లేరు కాబట్టి ఆ నెగిటివ్ మా మీద పడుతుందన్న భయం ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో కూడా ఉంది. అంటే ఇక్కడ టీడీపీ చంద్రబాబు చెప్పినట్టు ఎట్టి పరిస్థితులు తెలంగాణలో విన్ విన్ కాంబినేషన్ కాదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం 61 సీట్ల 2 పార్టీలకు వస్తాయంటే ఆ పార్టీలు కూడా మనల్ని చూసి నవ్వే సందర్భాలు అక్కడ ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ తెలంగాణ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చంద్రబాబు ప్రకటించడం, సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్న తెలుగుదేశం పార్టీ అక్కడ నిజంగా బీసీలపై ప్రేమంటే అక్కడ ఎందుకు ఈ కార్డును ప్రయోగించట్లేదు, అక్కడ బీసీలు ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు చెప్పట్లేదన్న ఒక ప్రశ్నకి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ నుంచి సమాధానం లేదు. అంటే కేవలం ఒక పొలిటికల్ గేమ్ గా ఒక బీసీ అంశాన్ని తెర ముందుకు తేవడం ఎన్నికల వేళ, మళ్ళీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాననడం, బీసీ ముఖ్యమంత్రి ఆర్ కృష్ణయ్య అంటూ ఆ సంఘాల నుంచి కొంత అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న పిక్చర్ ప్రమోద్. రైట్ సతీష్.